అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, స్కిల్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సార్ ఆస్ట్రాలజీ, హస్త సాముద్రిక స్పెషలిస్ట్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ జాతకం సార్ చూస్తారనమాట. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్, నిరుపేదవాడిని కూడా కుబేరులు చేసే పరిష్కారాలు ఆస్ట్రాలజీలో ఉంటాయంటారా సార్? తప్పకుండా ఉంటాయండి. వాస్తవంగా ఏ పరిష్కారాలైనా మనం చెప్పినప్పుడు నమ్మకంతో ఆచరించడం మీదే ఆధారపడి ఉంటాయి. మెయిన్ నమ్మకం ముఖ్యం. నమ్మకంతో ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా రిజల్ట్ వస్తాయి. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట చెప్పుకుంటాం, ఎప్పుడు చూస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు, చేస్తూ పోయేవాడు చూడగానే ఇని ఆచరించేవాడు దూసుకుపోతూ ఉంటాడు. దూసుకుపోయేవాడిని వీడు చూస్తూ ఉంటాడు, అంతే, ఏమి చేయలేడు. నిజమని నమ్ముతాడు, కానీ నిజమా కాదా అని గోడ మీద పిల్లివాటంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన లేకుండా చెప్పిందే గురువు గారు కరెక్ట్ అని నమ్మి చేసుకుంటూ పోయాడు, దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన చూసి ఈయన ఆనందపడటం తప్ప ఈయన జీవితంలో సక్సెస్ కాలేడు. అదేవిధంగా నమ్మకంతో ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా ఫలితాలు వచ్చినాయి. చాలా మందికి మా దగ్గరికి వచ్చిన వారు చాలా మంది ఈ రెమెడీస్ పాటించి అద్భుత ఫలితాలు పొందారు. ఏమిటి పరిహారము అనంటే, గురివింద గింజలు అందరికీ తెలిసే ఉండవచ్చు. పూజా సామాగ్రి అమ్మే చోట మనకు దొరుకుతాయి. గురివింద గింజలు అంటారు. వీటిలో చాలా రంగుల్లో ఉంటాయండి. ఎరుపు రంగు ఉంటుంది, నలుపు రంగు ఉంటుంది, గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి. అయితే నలుపు రంగు గురివింద గింజలు తీసుకుని ఎవరైతే ఇంట్లో ఉన్నవారు జీవితంలో సక్సెస్ రావటం లేదు, నేను ఏది పట్టుకున్నా కూడా విజయం పొందలేకపోతున్నాను, అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్న వారు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గుమ్మం బయట దిగదుడిచి, ఓకే అంటే చేత్తో పట్టుకుని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిగదుడిచి దక్షిణ భాగంలో, వారున్న ఇంటికి దక్షిణ భాగంలో పడేయాలి. లేదంటే ఒక చిన్న గొయ్యిదవి దాంట్లో పెట్టేయాలి, అంటే ఎవరు తొక్కకుండా ఉంటారని. అలా చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు చేయాలి అని అంటే, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు. ఎందుకు అమావాస్య పౌర్ణమి రోజు చేయాలి అనంటే, అమావాస్య ఈ ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన రోజు, అలాగే పౌర్ణమి కూడా అంతే. అంటే సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా వస్తాయి ఈ 2 రోజులని మనం వినే ఉంటాం. ఎందుకని? ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన రోజు. అందువల్ల ఈ 2 రోజుల్లో ఈ చిన్న క్రియలు చేయటం వల్ల ఈజీగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే నరదిష్టి, నరపేడ, నరఘోష కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి నరదిష్టి, నరఘోష తొలగిపోయిందో, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయిందో, శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు వచ్చినాయో మనసు పెట్టి పని చేయగలుగుతాడు. అలాగే వారి తెలివితేటలు వారికి ఉపయోగపడతాయండి. లేదంటే ఏం చేస్తాయి, పక్కింటి వారు, ఎదురింటి వారి గురించి ఆలోచించడానికి ఉపయోగపడతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ప్రతి మనిషి చేసేది వాడిట్టా ఈడిట్టా అని నెగిటివ్ ఆలోచనలే చేస్తాడు. లేదు అంటే ఎవరో బాగా ఉన్నతంగా ఎదుగుతున్నాడు, వాడిని చూసి అరే ఆడు ఎదుగుతున్నాడు, వాడు నాకన్నా వెనక్కున్నాడు, మీ ఇద్దరం లేకపోతే క్లాస్మేట్సే కానీ నాకన్నా బాగా వెళ్ళిపోయాడు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఆచరణలోకి వెళ్ళలేడు. దీనికి కారణం ఏంటి? ఈయనలో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అలాగే నరదిష్టి, నరపేడ, నరఘోష ఉంది. అంటే నరదిష్టి, నరపేడ, నరఘోష ఎలా వస్తుంది? వీరు మంచి బండో కారో కొనుక్కొని వెళ్తున్నా నరదిష్టి వస్తుంది. అలాగే మంచి బట్టలు వేసుకుని మంచి రిచ్గా ఈయన ఉన్నా కూడా నరదిష్టి తగులుతుంది. ఒక పెళ్లికో ఏదైనా శుభకార్యానికి వెళ్ళి వచ్చినప్పుడు తెలియకుండా దిష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. ఇది నమ్మినా నమ్మకపోయినా దిష్టి అనేది ఉంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మెంటల్గా అనీజీగా ఉంటుంది, చిరాకు, కోపం, ఇరిటేషన్ ఉంటుంది. ఇది క్రమక్రమేపీ నరపేడగా మారిపోతుంది. అలాంటి నరపేడ తొలగాలన్నా, నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఈ గురివింద గింజలతో చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. దీంతో పాటుగా శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలగాలంటే, మనం చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, ఎర్రని గురివింద గింజలను తీసుకుని నీళ్ళలో నానబెట్టి మాలలాగా గుచ్చి 27 కానీ 54 కానీ అటు దొరికిన 11 కానీ మాలలాగా గుచ్చి లక్ష్మీదేవి హారంగా వేయాలి. వేస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ గురివింద గింజలు. అప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయాలి అనంటే, కనకదార సూత్రాన్ని చదవాలి. కనకదార సూత్రాన్ని ఎవరైతే పఠిస్తారో దీనితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరము, విష్ణుమూర్తి అష్టోత్తరం చేయాలి. ఇంకా వీరికి అవకాశం గనక ఉంటే వీరు ప్రతిరోజు కూడా
క్షీరాన్నము అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నము వండి అమ్మకి నివేదన చేసి మీరు త్రిదళము అని అంటారు, అందరికీ తెలిసే ఉండవచ్చు. ఎన్ని దొరికితే మీకు మారేడు దళం, త్రిదళం అంటే మారేడు దళం. ఈ మారేడు దళాలు మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చి ఈ అష్టోత్తరం కానీ కనకదార సూత్రం కానీ చదువుతూ అమ్మ పాదముల దగ్గర పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎలా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం? ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లేదు వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఇలా ఎర్రటివి చేసిన, అలాగే పచ్చ గురివింద గింజలు కూడా దొరుకుతాయండి. వాటితో కూడా మీరు లక్ష్మీదేవికి మాలలాగా వేయవచ్చు. అలాగే వీటిని ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఒక 11 గురివింద గింజలు కానీ 5 కానీ తీసుకుని, అది దొరికినాయి 11 లేక 5 తీసుకుని చక్కగా కడిగి దానికి ఈ ఎల్లో కలర్ క్లాత్లో వేసి మూట కట్టి గంధం రాసి బొట్టు పెట్టి సాంబ్రాణి ధూపం పెట్టి మీ పూజా మందిరంలో కానీ మీరు డబ్బులు పెట్టుకునే బాక్స్లో కానీ పెట్టినట్లయితే ధనాకర్షణ కలుగుతుంది. ఇది నిజమా అనుకునే ఆలోచన మానేసి దీనివల్ల మీకు పోయేది లేదు, లాస్ అయ్యేదేమీ లేదు, పెద్ద ఖర్చుతో కూడిన పని ఏం కాదు. కాబట్టి చాలా చిన్న రెమెడీ. ఇదేదో నేనో మీరో చెప్పింది కాదు, మన పెద్దలు చెప్పిందే. కాకపోతే ఏంటంటే ఆచరించి నమ్మకంతో చేసిన వారికి ఫలితం చాలా బాగా వచ్చింది. మా దగ్గరకు వచ్చిన వారికి చాలా మందికి ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందారు. కాబట్టి ఒక్క చిన్న రెమెడీ చేసి చూడండి, నమ్మకంతో చేయాలి. నేను ఎప్పుడు ఏ రెమెడీ చెప్పినా ఏం చెప్తూ ఉంటానంటే, రెమెడీ కన్నా కూడా మీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించి నమ్మకంతో ఆచరించాలి. ఎప్పుడు కూడా మీరు ఫోటో చేస్తున్నామని ఫీల్ అవ్వకూడదు. మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తిని గుర్తెరిగి, మీలో ఉన్న భగవంతుణ్ణి గుర్తెరిగి, ఫోటోలో ఉన్న భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవంతుడే లక్ష్మీదేవి కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, వారే మీలో కొలువై ఉన్నారు, మీలో ఉన్న దేవుడు ఆ దేవుడు ఒకటే అని గుర్తించి వారి అనుగ్రహం పొందినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి. చిన్న పూజ చేయండి, లేదు గంటలు చేయండి. మీరు అరగంట చేశారా, పావు గంట చేశారా, 10 నిమిషాలు చేశారా కాదు, మనస్ఫూర్తిగా నమ్మకంతో మనస్సు విప్పి మీ ఆలోచనలు అక్కడ చెప్పాలి. ఫోటోతో ఏం మాట్లాడి నేను, ఆయన ఫోటోలో చెప్తే వింటాడా, ఇలాంటి భావనలతో చేస్తే మీ ఫలితాలు రావు. అక్కడ మీరు ఫోటోలో నిజంగా వచ్చి కూర్చున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అందుకే మనం మంత్రాల్లో అదే చదువుతాం కదా, మనం అమ్మవారిని కూర్చోబెట్టి మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం, మనం ప్రసాదాలు ఎందుకు పెడుతున్నాం అంటే ఏంటి, అమ్మవారు తింటారనే భావమే కదా. ఫోటో ముందు పెడితే అమ్మవారు తింటారా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. వాస్తవంగా ఈ భావంతో చేస్తే ఫలితం ఏమొస్తుంది? కాబట్టి వీళ్ళ భావన ఎలా ఉండాలి, అక్కడ కూర్చున్నారు, ప్రసాదం స్వీకరిస్తారు, నేను చెప్పే మాట వింటారు, నాకు అనుగ్రహాన్ని ఇస్తారు అనే ఒక సద్బుద్ధితో, మంచి ఆలోచనతో, పాజిటివ్ దృక్పథంతో మీరు ఉండాలి. అప్పుడు వీరికి వెంటనే అనుగ్రహం వస్తుంది. ఇది చిన్న క్రియే, కానీ ఫలితం అద్భుతంగా రావాలంటే మీరు ఈ విధంగా చేయాలి. రెండవది, ఎప్పుడూ కూడా భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు, ఏ భగవంతుడైనప్పటికీ అమ్మవారి ముందైనా సరే, ఏ కష్టం వచ్చినా ఫలాని వారి వల్ల నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పకూడదండి. ముందు నాకు గ్రహాలు అనుకూలించలేదు, ఆ గ్రహం వల్ల నాకు ఏం నాడిసానో, గురుగ్రహం అనుకూలత లేకపోయిందని వల్ల వచ్చింది ఈ కష్టం అనకూడదు. నేను పూర్వజన్మలోనో ఈ జన్మలోనో తెలుసో తెలియకో చేసిన కర్మ వల్ల నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను, నేను తెలుసుకున్నాను, నా తప్పును నేను తెలుసుకున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నన్ను అనుగ్రహించమ్మా, అనుగ్రహించినందుకు కృతజ్ఞతలమ్మా. ఇలా మీరు అమ్మవారి ముందు, అయ్యవారి ముందు ఇలా మనసులో భావన చేసుకుని ప్రార్థన చేయాలి, పూజ చేయాలి. అప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్, మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.